హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రజని. ఈరోజు నేను ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఆకృతి ఎగ్జిబిషన్ అని తాజ్ కృష్ణాలో పెట్టారంటే వెళ్తున్నామన్నమాట. మా ఫ్రెండ్ చెప్పింది ఎప్పుడు పెడతారట. నేను ఫస్ట్ టైం ఇలాంటి హైఫై ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఈరోజు ఈ కలర్ హ్యాండ్ బ్యాగ్ మ్యాచింగ్ అయిందని వేసుకెళ్తున్నాను. నా దగ్గర చాలా చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆ కలెక్షన్ కనుక వీడియో చేయాలి అంటే నాకు 10 కామెంట్స్ కంపల్సరీ కావాలి. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అని చెప్పేసి 10 లైక్స్ కూడా కావాలి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు కదా, నేను ఇంకా సామెతలు ఫాలో అయిపోదాం అనుకుంటున్నాను. సో ప్రతి వీడియోలో అడుగుతాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా. మాకైతే వెళ్ళడానికి 1 అవర్ పట్టిందండి ట్రాఫిక్ లో. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to నైట్ 8 వరకు అట. సో మేము అక్కడ 4:30కి రీచ్ అయ్యేలాగా వెళ్ళామన్నమాట. నేను జీరో నాలెడ్జ్తో వెళ్ళాను. అక్కడ ఎలాంటివి ఉంటాయి, ఏ వస్తువులు దొరుకుతాయి ఏమీ తెలియదు అనమాట. అందుకే అసలు ఏది కొనుక్కోనని ముందరే వెళ్లే ముందు శబదం చేసుకుని వెళ్ళాను. సో ఎంట్రీనే షాక్ ఇచ్చింది. ఎంత మంచి కలెక్షన్ ఉంది అంటే, ఇవి చూడగానే సిల్వర్ జ్యువెలరీ అనుకున్నాం అనమాట. కానీ కాదట, 70% సిల్వర్ అని చెప్పింది తను. ఇన్ని ఉన్నాయి కదా, ఏది చూడాలో అర్థం కాలేదు. ఐ మీన్ కొనడానికి కాదులేండి, అట్లీస్ట్ చూడాలన్నా ట్రై చేయాలన్నా కూడా అసలు ఒక్కదానికి మించి ఒక కలెక్షన్ ఉందన్నమాట. మెయిన్ ఎగ్జిబిషన్స్లో ప్లస్ పాయింట్ అదే, చాలా యూనిక్ కలెక్షన్స్ దొరుకుతాయి, చాలా ఎక్కువ కలెక్షన్స్ దొరుకుతాయి. కానీ ఏది ముట్టుకున్నా 10,000కి అయితే తక్కువ లేదు. ఏది దేని మీదైనా చేయండి 10,000, 12,000, 9,000, 14,000, 15,000 ఇలాగే ఉంది. సో ఇన్ కేస్ ట్రై చేసి వాళ్ళ టైం వేస్ట్ చేయడం కంటే జస్ట్ ఇలా ప్రైస్ అడిగి ఇది బాగుంది అది బాగుంది అనుకున్నాం. యాక్చువల్గా అయితే వెడ్డింగ్ సీజన్ ఉన్న బ్రైడల్ కలెక్షన్ కావాలన్నా, ఎవరైనా గెస్ట్ లాగా వెళ్తున్నాం మాకు ఈ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి సూపర్ ఛాన్స్ అనమాట. ఇవి 15 డేస్కి ఒకసారి జరుగుతూనే ఉంటాయట ఎగ్జిబిషన్స్ తాజ్ కృష్ణాలో. సో చక్కగా వెళ్ళి మనకి ఏది కావాలో అది ఇక్కడే కొనుక్కోవచ్చు. డిఫరెంట్ షాప్స్కి వెళ్ళి బోర్ అయిపోయాం కదా ఆ మోడల్స్ చూసి. అండ్ ఆల్రెడీ నేను సిల్వర్ జ్యువెలరీ స్టోర్స్ కూడా వెళ్ళాను, కానీ అక్కడితో పోలిస్తే ఇక్కడ అవి హాఫ్ కంటే ఇంకా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. సో వీటిని మీరు సిల్వర్ జ్యువెలరీతో పోల్చుకోండి, 1 గ్రామ్తో అయితే పోల్చుకోవద్దు. 1 గ్రామ్ తక్కువ అనిపిస్తుంది. కానీ ఇన్ కేస్ సిల్వర్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి మీరు అక్కడ ఒక నెక్లెస్ అడిగి చూడండి, 40,000, 50,000 తక్కువ ఉండదు అనమాట. అలా చూసుకుంటే ఇవి 10-15,000లో వస్తున్నాయి కదా, సేమ్ లుక్ ఫినిషింగ్ సేమ్ ఉంది అని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు వీటికి ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇక్కడ పక్కనే ఈ స్టాల్లో ఈ నెంబర్లో ఈ శారీస్ ఉన్నాయన్నమాట. ముట్టుకుంటే మెత్తగా ఉన్నాయండి. ఎందుకు ఈ మెత్తగా ఉన్నాయని చెప్తున్నా అంటే, అంత మంచి క్వాలిటీ ఉన్న శారీస్ ఉన్నాయి, కలెక్షన్ చాలా బాగుంది. కాకపోతే అదే కొంచెం తాజ్ కృష్ణాలో బంజారా హిల్స్లో జరుగుతోంది అంటే మనం ఒక ప్రైస్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడమే. ముట్టుకుంటే 6-7,000 అలా ఉంటాయి, 10,000, 12,000 అలా ఉంటాయి. నాకు బాగా ఎక్కువ ఎందుకు అనిపించిందంటే, నేను అసలు కొనుక్కోవాలనుకోలేదు, ఏ అకేషన్ లేదు. అండ్ చాలా శారీస్ ఉన్నాయి, కట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. అవి ఇంకా రిపీట్ చేయడానికి కూడా నాకు అవకాశం లేదు, ఫంక్షన్స్ కూడా ఏం లేవు. సో అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా నాకు ఆ శారీ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ క్రీమ్ కలర్ డిఫరెంట్ చేస్తుంది ఇక్కడైనా. అన్నీ ఇక్కడ కొనిందా 5,000? అదే అమ్మ పెట్టేసి నొప్పెడితే తీసి పెడితే దానికి అందరూ జన ఓకే. क्योंकि देख ये सुपर हाँ वही ना, ये सेट है. हाँ वो ये भी दूसरा स्टोन जैसा ही है, रिंग जैसा नहीं. 4,450 तेरा 850. ఇది కూడా 850 అండి. ఇది చూడలేరు చూసా, కానీ అది ఈ షాప్లో కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. సో ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను, లాస్ట్లో యాడ్ చేసి చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ ట్రై చేసింది, ఇక్కడ గోల్డ్ షాప్ కూడా ఉందన్నమాట. ఇవి గోల్డ్లో ఉన్నాయి, 12,000 రూపీస్ అని చెప్పారు. ఇది నీకు చాలా నిండుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాలా డేంజరస్ జోన్, డ్రెస్సెస్ అనమాట. కాటన్ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయంటే అసలు క్వాలిటీ. ఇవి ఉన్నాయి కదా ఈ పొడుగువి, మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఈ షాప్ కొంచెం నార్మల్గా ఉంది కాబట్టి కొనేసుకోవచ్చులే, మన రేంజ్లోనే ఉంటాయి అనుకున్నాం. అడగగానే 4,500 అన్నారు. ఈ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ నా వర్డ్స్ రెగ్యులర్గా ఇవే రిపీట్ అవుతాయి, అద్దరిపోయాయి, చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, కలర్స్ బాగున్నాయి, కలెక్షన్ బాగుంది అని. ఎందుకంటే నిజంగానే అలాగే ఉంది, నాకు కొంచెం కూడా ఐడియా లేదు కదా. సో షాక్ అయ్యాను అనమాట,
ఏంటి ఇంత బాగున్నాయని. సో నాకు అర్థమైంది, కొంచెం అట్లీస్ట్ మనం ప్రిపేర్ అయ్యి వస్తే కొన్నైనా కొనుక్కోవచ్చు అని అనిపించింది. ఇక్కడ బాగాలేదు నచ్చలేదు అన్న కాన్సెప్టే లేదండి. ఎవరికి తగ్గట్టు అవి ఉన్నాయి. చెప్పాలి అంటే కుర్తీస్ కూడా ఉన్నాయి, కోఆర్డ్ సెట్స్, కాటన్ డ్రెస్సెస్, ఓన్లీ కుర్తీస్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. ఈ డ్రెస్ 3500 చెప్పారు, కానీ చాలా బాగుంది కదా. ఈ స్టోర్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టి బయటకు వచ్చాను అనమాట. చాలా టెంప్ట్ అయిపోయాను. ఆయన బాగా చూపిస్తున్నారు కూడా, అండ్ వీడియో తీసుకోవడానికి కూడా ఏమీ అనలేదు. సో ప్రతిదీ ట్రయల్ చేయడానికి, వీడియో తీసుకోవడానికి కూడా వీలుగా ఉంది. సో ఎక్కువసేపు స్పెండ్ చేసామన్నమాట ఇక్కడ. అండ్ ఆయన చూపించినవి కూడా నేను ఆల్రెడీ సిల్వర్ జ్యువెలరీ చూశాను. అవి ఖచ్చితంగా 35,000 40,000 ఈజీగా ఉన్నాయి. అది కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్. మరి ఇప్పుడు ఎంతెంత ప్రైస్ ఉన్నాయో తెలియదు, కానీ అసలే సిల్వర్ రేట్ బాగా పెరిగిపోయింది గోల్డ్ రేట్తో పాటు. ఇక్కడ ఈ చుడీదార్ కూడా చాలా నచ్చింది నాకు. ఇది 3,800 4,000 ఉందండి. ప్రతిదీ 3,500 అబోవే ఉంది, విత్ చున్నీ విత్ ప్యాంట్ ఉన్నవైతే. మళ్ళీ కానీ ఆ స్టైల్స్ అయితే మనకి బయట దొరకవు, డూప్స్లా లేవు, ఒరిజినల్ ప్రోడక్ట్ లాగా ఉంది. చాలా చాలా బాగుంది. మెయిన్గా స్టిచ్చింగ్ ఉంటుంది కదా, టైలర్లు అయితే మనకి చెప్పలేమన్నాం కదా, క్వశ్చన్ మార్క్ బాగా కుడతారా లేదా అనేది. బట్ ఈ స్టిచ్చింగ్ అయితే ఆ డ్రెస్ షేప్ అది చాలా బాగుంది. అక్కడ అవే డ్రెస్సెస్ కూడా వేసుకునే వాళ్ళు అమ్ముతున్నారనమాట, ప్రమోషన్స్ లాగా. సో నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, ఎప్పుడు నా దగ్గర లేదు, చూడలేదు కూడా. అండ్ ఆ బ్రిక్ రెడ్ కూడా చాలా బాగుంది. సో ఇంతే, ఇవన్నీ 4,500 అలా ఉన్నాయి. సో 15 డేస్కి ఒకసారి కాకపోయినా ఎవ్రీ మంత్, కొన్ని మంత్స్కి ఒకసారి పెడుతూ ఉంటారు కదా. మనకి ఏదైనా అకేషన్ ఉందో, బర్త్డే ఉందో, అలాంటి వాటికైతే ప్లాన్ చేసుకొని వెళ్ళి అట్లీస్ట్ ఒక డ్రెస్, ఒక వస్తువు ఖచ్చితంగా కొనుక్కొని తెచ్చుకోవచ్చు. వెళ్తే మాత్రం ఖాళీ చేతులతో తిరిగి రారండి, అదైతే గ్యారెంటీ. ఒకదాని కలర్ మించి ఇంకొకటి. ఈ పింక్ ఎంత బాగుందో చూడండి. ఆ చున్నీకి ఇచ్చిన లేస్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క చోట ఏది నచ్చదు. ఐ మీన్ బయట ఎక్కడైనా తిరిగినప్పుడు మంచిది నచ్చాలంటే చాలా టైం, బోల్డ్ షాప్స్ వెతకాల్సి వస్తుంది కదా. కానీ ఇక్కడ నచ్చిన వాటిల్లో చూస్ చేసుకోవడం కష్టం అనమాట, అంత మంచి కలెక్షన్ ఉంది. చాలా బాగా నచ్చాయి. చూసిన ప్రతిదీ మనకి నచ్చిన కలర్స్ అన్నిట్లోనే ఉన్నాయి. ఆ పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, ఈ కలర్ లేదు అన్నది లేదనమాట. అండ్ తర్వాత ఎవరికి కావాల్సిన శారీ డిజైన్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి. బెనారస్లో ఉన్నాయి, కాశ్మీరీ శారీస్ ఉన్నాయి, కోటా శారీస్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. బట్ నేను చెప్పాను కదా, శారీస్లో అయితే లక్కీగా అంత టెంప్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, వాయిస్ మెసేజ్ లాస్ట్లో నేను ఏం పెడతానో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. శారీస్లో టెంప్ట్ అవ్వలేదన్నాను కదా, చూడండి. సో ఈ కలర్స్ చూడండి, సింధూరం రెడ్, ఎల్లో, బ్లాక్, గ్రే, బ్లూ, గ్రీన్, అసలు వాట్ నాట్ అన్నట్టున్నాయి. అసలు అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ అవి. బట్ యాక్చువల్గా అయితే నేను నిలువుగా వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నాకు అక్కడ ఇయర్ రింగ్స్ కొన్నాను కదా స్టార్టింగ్లో, చిన్న చిన్న స్టడ్స్. ఆ స్టోర్లో వాళ్ళైతే వీడియో అలౌడ్ లేదన్నారు. సో అందుకని మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు ఆ మాట అని చెప్పేసి నేను నిలువుగానే జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చాను. ఫోన్ ఏంటంటే అడ్డంగా పెడుతుంటే క్లియర్గా తెలిసిపోతుంది అది వీడియో, లాంగ్ వీడియోస్కి. అని నాకు అర్థం కాదండి, ఎందుకు వీడియో తీయొద్దంటారు. ఇప్పుడు రెప్లికాలు వెళ్ళిపోతాయంటారు. చెప్పాలంటే ఇదేమీ వీళ్ళు ఇన్స్టాలో డైరెక్ట్గా పోస్టులు పెట్టుకుంటారు, అలాగని మన వీడియోలు తీసుకుంటే అందులో రెప్లికాలు ఎవరు చేస్తారో నాకు అర్థం కాదు. అంటే కానీ ఇవి చాలా బాగున్నాయి. ఇది కూడా బాగుంది. చిన్న జుమ్కాస్ అన్నిటికి పెట్టే, అన్నిటికీ అవి ఎంత అంట? 255. పింక్ గ్రీన్ చేసా, ఎంత బాగుందో. నాకు ఉన్నది ఇవి. ఏ ప్రైస్ में तुमको नहीं आएगा? అంత రాదు. ఇది ఇక్కడ నెక్స్ట్ చాలా ఉంది మా అక్కది. నీకు తెలియట్లే అబ్బాయి, నెక్ మీద ఫస్ట్ తీసింది ఇది, ఇదే. ఓకే, ఇది కూడా బాగుంది కదా. మిర్రర్ ఇది అచ్చా है ना? ఇలాగే చోకర్లా కావాలి. ఎంత బాగుందో అసలు. మనం ఆల్రెడీ అవన్నీ కొనిష్టం అయిపోయింది. దీనికి ఇయర్ రింగ్ ఏది బాగుండొచ్చు? ఇప్పుడు ఇది చూసాం, ఇది ఇదా పెద్ద పెట్టవా నువ్వు? ఇంతే, ఇదే సైజు. బాగుంది సెట్. పెద్ద తీసుకో, పర్లేదు. లేదు, వైటే ఉంది. ఇంకో కలర్ ఉంటే లుక్ బాగుండేది. మరి అన్ని కలర్స్ వస్తే లుక్ రావట్లేదు. పర్ల్స్ అయినా అదైనా పెట్టుకోవచ్చు. అవి బాగుంటుంది మేడం, సూపర్ ఉంది, చాలా మంచి పీస్. సూపర్ వరకు అడిగితే ఇది 7 1 గ్రామ్ లా లేదా? మ్యాచింగ్ ఈ బుట్ట ఉంది. సిల్వర్ లా ఉందా లేదా అని. సిల్వర్. ఇది కూడా బాగుంది.
కానీ ఆయన మన ప్రైస్కి ఇవ్వరు ఇది ఎందుకంటే ఇంకా హెవీగా ఉంది. ఇది ఇంకా ఎంతండి ఇది? చెప్పాను కదా ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదని, సో అందుకే హైనెక్ డ్రెస్ వేసుకెళ్ళాను. తెలీదు, ట్రై చేస్తాను ఇక్కడ ఇలాంటివి ఉంటాయని తెలియక హైనెక్ వేసుకెళ్ళేసరికి ఏదైనా ట్రై చేద్దామంటే కొంచెం ఇబ్బంది అయింది. కానీ నేను ట్రై చేసిన ప్రతిదీ చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా సిల్వర్ 100% ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఈయనైతే గనక 90% అని చెప్పినట్టు గుర్తండి, బట్ అదైతే అంతకు రాదు. 90% అయ్యి ఉండకపోవచ్చు, మేబీ 60-70% అయ్యి ఉండొచ్చు. ఈయనైతే మంచి ప్రైస్కి ఇస్తా అన్నారు. నేను ట్రై చేసినవన్నీ అయితే 6500 ఫైనల్ అని చెప్పాను అనమాట. చోకర్స్ పెద్ద పెద్ద లోటస్లా ఉండేవి, కానీ చెప్పాను కదా నా బడ్జెట్ అస్సలు కాదు, చాలా ఎక్కువైపోతుంది అని చెప్పేసి వచ్చేసాను. ఈసారి ఆల్రెడీ చూశాను కాబట్టి ఇది కావాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే సేమ్ ఇలాగే 1-2 సార్లు వేసుకుంటాం, దానికోసం ఎందుకంత ఖర్చు పెట్టాలి అనే దగ్గర భలే ఆగిపోతాం ఒక్కొక్కసారి. ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. నేను ఇక్కడ ముట్టుకున్నవి ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ హ్యాంగర్ కున్నవన్నీ 1200 అలా ఉన్నాయన్నమాట. అవి చాలా నచ్చాయి నాకు. ఇలాగా హాఫ్ మూన్ లాగా వచ్చి కింద 3 స్టెప్స్ పర్ల్స్ వెళ్లాడాయి. కాకపోతే ఇవి 1 గ్రామ్ అన్నారనమాట. సో యాజ్ యూజువల్గా మనం చూసే ఐటమ్ దాని మెటీరియల్ బట్టి దానికి అంత పెట్టచ్చా లేదా మనకు అర్థమైపోతుంది. 1 గ్రామ్కి 1200కి ఆ ఇయర్ రింగ్స్ పెట్టాలి అంటే నాకు మనసు రాలేదు. ఇన్ కేస్ అదే సిల్వర్ అనుకోండి అప్పుడు పెట్టచ్చు దీనికి అని అనిపిస్తుంది. తిను మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ స్టోర్ అనమాట. సో ఇక్కడ క్లియర్గా హాయిగా తీసుకున్నాను. ఇక్కడ కూడా వీడియోస్ మీకు చూడండి, జుమ్కాస్ అవిను. ఇక్కడ ఎలాంటి వెరైటీస్ దొరుకుతాయి, మీకు ఏమైనా కావాలి అంటే కనుక తాజ్ కృష్ణలో నాకు ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు నాకు ఎప్పుడైనా అప్డేట్ దొరికితే డెఫినెట్గా ఇస్తాను. లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఫాలో అవుతుంటే కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎగ్జిబిషన్ అని. ఇలాంటి లాకెట్స్, విక్టోరియన్ లాకెట్స్, విక్టోరియన్ హారాలు, నెక్లెస్లు ఒక షాప్కి మించి ఇంకొకటి ఉన్నాయి. బట్ ఒక టిప్ ఏంటంటే మొత్తం అంతా మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక అన్ని చోట్ల ఒక రౌండ్ వేయండి. ఇలాంటి షాప్స్ ఒక 4-5 చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్లా ఉంది. సో మీరు క్లియర్గా అన్నీ చూసుకొని ఆ షాప్స్లో బేరం ఎంతవరకు లాస్ట్కి ఇస్తున్నారు అనేది కూడా బేరం ఆడుకొని అప్పుడు వచ్చి ఫైనల్ చేసుకోండి కొనుక్కోవాలనుకునే వాళ్ళు. అప్పుడు మెంటల్గా ఫిక్స్ అయిపోతాం కాబట్టి 1-2 కొనుక్కున్న బాధ ఉండదు. సో మేము వచ్చిన టైం కరెక్టే కానీ సిచ్యువేషన్ రాంగ్ అనమాట. సో ఇగోండి ఆ హాఫ్ మూన్వి ట్రై చేస్తున్నాను, చాలా బాగున్నాయి పెట్టుకుంటే. బట్ కొనుక్కోలేదు నేను ఇంకా. నేను ఏం కొనుక్కున్నాను వీడియో లాస్ట్లో చూపిస్తాను, చూడండి ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లీస్ట్ నా కోసం కాకపోయినా ఇక్కడ చూపించే ఐటమ్స్ అయినా చూడడానికి చూడండి. ఒక్కొక్క ఐటమ్ చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ 3500 చెప్పారు, సిల్వర్ అని చెప్పారు. సో చెప్పాను కదా 1 గ్రామ్కి సిల్వర్కి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ ప్యూర్ సిల్వర్ కాదు కాకపోయినా సరే. ఇంకా ప్యూర్ సిల్వర్ అయితే అసలు చెప్పాలంటే కొనలేము కూడా. అబ్బా దీన్ని కొనలేము, గోల్డ్ కొనలేము అన్నంత ప్రైస్ ఉంటుంది ఒక్కొక్కసారి సిల్వర్ జ్యువెలరీ అయితే. స్టడ్స్ అవి కూడా బాగున్నాయి. ఆ నెక్లెస్లు అవి అయితే 6000, 7000 అలా చెప్పారనమాట, మనం చూసే సైజు వాటి బట్టి. ఇక్కడున్న ప్లెయిన్ సారీస్ అయితే 1500 చెప్పారు ఒక్కొక్కటి. रिच लुक रहेगा इसका, మనకి लेना है तो ये ले, नहीं तो छोड़. నన్ను మాత్రం ఎక్కువ చెప్తున్నా, తిరుగుతాను అనిపిస్తున్నాను. ఒక్కొక్కసారి నేను బాగున్నా చూడదలుచుకోలేదు, ఏం చేయదలుచుకోలేదు. సరే నువ్వు చూడండి. సో ఇదేనండి అడ్రస్. మళ్ళీ 15 డేస్కి ఒకసారి పెడతారులేండి, ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. ఇప్పుడు వెళ్ళలేకపోయాను, నాకు కూడా సెకండ్ డే తెలిసింది. ఇప్పుడు ఇన్ కేసు ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టినా ఆ లాస్ట్ డే అయితే పరిగెత్తుకుని వెళ్ళలేరు కదా ఎవరు. మళ్ళీ వస్తుంది, ఏం కంగారు పడద్దు. డబ్బులు బాగా పోగేసుకొని పెట్టుకోండి. నాకు బోర్డు చూపించాను కదా, అక్కడతో రిటర్న్ వచ్చినప్పుడు ఆ బోర్డు ఉండేసరికి అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ ఇంకొక వైపు అంతా ఉందన్నమాట. ఆ లోపల కూడా చాలా షాప్స్ ఉన్నాయి. కాకపోతే మేము ఫస్ట్ వెళ్ళిన సైడ్ చాలా మంచి కలెక్షన్ బాగా అనిపించింది. ఇటు సైడ్ కూడా బాగానే ఉన్నాయి. బట్ మేము ఆల్రెడీ మొత్తం తిరిగేసి
కొనుక్కోవాల్సినవి కొనేసుకున్నాం కాబట్టి ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. చెప్పులు ఉన్నాయి, ఇంకా మంచి కాస్ట్లీ పట్టు చీరలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటి ముట్టుకుంటాను, అది ఎంతో తెలుసా, 18,800 మా ఫ్రెండ్ అడిగితే నువ్వే చూసుకున్నాను, ప్రైస్ కూడా చెప్పను పైకి అని చెప్పాను. సో అలాగా పట్టు చీరలు, మళ్ళీ డిజైనర్ డ్రెస్సెస్, బీహెచ్ కలర్, మొత్తం ఒక కలర్ థీమ్తో కూడా కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. నార్మల్ శారీస్ కూడా ఉన్నాయండి, 1000, 1200, 1500లో కూడా ఉన్నాయి. చెప్పాను కదా, మనము ఏ ప్రైస్లో కొనాలన్నా ఆ ప్రైస్లో ఉన్నాయి, కానీ మనకు నచ్చేదేమో చాలా కాస్ట్లీదే ఉంటుంది. ఇందాక అక్కడ స్లీవ్లెస్ మెరూన్ డ్రెస్ ఉంది కదా, అది 3500 చెప్పారు. అందులో చాలా చాలా కలర్స్ ఉన్నాయి. మొత్తం ఇలా రౌండ్ వేస్తే ఇక్కడ ఇలా స్టాల్స్ పెట్టున్నాయి అనమాట. చివరికి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ కూడా ఉన్నాయి. అవైతే నేను అడగలేదు. ఆ మెరూన్ డ్రెస్ ఇదే, చాలా బాగుంది. అండ్ అసలు నాకు తెలిసి సైజు షేప్ అయితే కనుక చాలా బాగా స్టిచ్ చేశారు. స్టిచ్చింగ్లో అయితే ఏం ఇష్యూ ఉండదు నాకు తెలిసి, చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ వేసుకునే వాళ్ళని చూశాను కదా, నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ ఒకటి అడిగాను, ఇలా చేత్తో చూపిస్తా చూడండి, అది 5500 ఎంతో చెప్పారు. చాలా పలుచగా ఉంది, అంత అవసరం లేదు అనిపించింది. ఈ డ్రెస్ నచ్చింది, ఇది కొనేసుకుందాం అనుకున్నాం. ఇది పలాజో సెట్ అనమాట, కానీ సైడ్ డ్యామేజ్ ఉంది, ఒకటే ఒకటి ఉందట, సో తీసుకోలేదు. ఈ ఫ్లవర్స్ కూడా రియల్ గులాబీలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ 2500 అనమాట. మాల ఫిక్స్డ్గా అయితే ఉంటాయి. దేవుడి రూమ్ చాలా అందంగా కనపడాలి, ఎప్పుడు నిజం పువ్వులు పెట్టినట్టు ఉండాలంటే కనుక నిజంగా తీసుకోవచ్చండి. చాలా చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, సో బస్సు అక్కడ ఉంటే ఏంటా అని అడిగితే ఉన్నారండి అదే హోటల్లో అని చెప్పారు. సో ఏం చేయలేం కదా, బస్సును చూసి ఆనందించడమే. అదే ఎస్ఆర్హెచ్ ఉంటే నా బస్ దగ్గర కూడా ఫోటో తీసుకునేదాన్ని వెళ్ళి. లోపలికి వెళ్ళేసరికి వెదర్, బయటకు వచ్చిన తర్వాత వెదర్ ఎంత డిఫరెంట్గా ఉందో. అప్పుడు చాలా ఎండగా ఉంది, కొంచెం మబ్బు వేసింది అనమాట సాయంత్రం. అండ్ ఇంటికి 1.5 hours చూపించింది. సో నిన్న నేను ఆకృతి ఎగ్జిబిషన్కి వెళ్ళాను, తాజ్ కృష్ణలో జరిగిందనమాట. సో దాంట్లో కొనుక్కున్నవి ఏంటి అని చూపిస్తాను. చాలా తక్కువ, ఇంతే కనబడుతున్నాయి వస్తువులు, కానీ బిల్ అయితే ఇంత అయింది. సో చూపిస్తాను. ఇది గద్వాల్ పట్టు చీర అనమాట. యాక్చువల్గా అయితే సెమీ గద్వాల్ అని చెప్పారు, కానీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ముట్టుకోగానే అయితే ఎక్సలెంట్గా ఉంది, మెత్తగా ఉందన్నమాట. అసలు చాలా స్మూత్గా ఉంది. సెమీ అన్నా కూడా సెమీలా లేదు, ఒరిజినల్గానే అనిపించింది నాకైతే. సో చూడగానే ఇందులో పైన డార్క్ పింక్ వచ్చి కింద డార్క్ బ్రౌన్ వచ్చిందనమాట. కానీ మనం ఆల్రెడీ పింక్స్ చాలా చాలా యూజ్ చేస్తున్నాను, నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే అస్సలు లేదు. సో అందుకని తీసుకున్నాను. ఇది నాకు 4000 పడింది, ఆవిడ 5000 చెప్పి 4200కి ఇచ్చారనమాట ఫైనల్గా. అండ్ ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో కదా. ఒకటి ఈ బ్లాక్ బీడ్స్ నల్ల పూసలతో ఉండే బ్రేస్లెట్ అనమాట. నాకు ఈ చేతికి దెబ్బ తగిలింది, సో దీనికి పెట్టుకొని చూపిస్తాను. ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. ఇది 1200 పడింది. సింగిల్ లైన్ అయితే 1200, డబల్ లైన్ అయితే ఉంటే 1300 అనమాట. మాకైతే సింగిల్ లైన్ది చాలా బాగా నచ్చింది, సింపుల్గా ఉంది, ఎంత బాగా కనిపిస్తుందో కదా. వచ్చేసి సెకండ్ స్టడ్స్, రెగ్యులర్గా ఉండేవి కాదు, డిఫరెంట్గా ఉంటాయి. ఇది పైన పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట ఇక్కడ. సో చూపిస్తా దగ్గరగా. ఇది కూడా, ఇది 1000 పైనే పడింది. ఎస్, 1000 పైనే పడింది. నేను టోటల్గా పే చేశాను, సో గుర్తు రావట్లేదు. నెక్స్ట్ ఒక సెకండ్ స్టడ్స్ అనమాట. సో ఇప్పుడు ఇలా కొంచెం రెగ్యులర్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి వాటికి పెట్టుకోవాలనిపించి తీసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇది ఎక్కదు, నిన్న ఎక్కింది కదా అక్కడ. ఎస్, ఇలా వస్తుందన్నమాట. రింగ్ లాంటివి పెట్టుకొని చాలా రోజులు అయింది అని చెప్పేసి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది కూడా కంటిన్యూగా చూపించేస్తా. ఇది 800 పడింది నాకు. క్వాలిటీ బాగుంది, తడిపినా ఏం కాదు అన్నారు. జస్ట్ పర్ఫ్యూమ్ లాంటివి పడకూడదు అంతే అన్నారు, అంతే. ఇంకొకటి అనమాట, నేను ఇలాగా స్టోన్ ఉన్నది ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నాను. గోల్డ్లో కొనుక్కున్నానే కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్ద స్టోన్ కావాలి అని చెప్పేసి తీసుకున్నా. ఇది కూడా 800 పడింది. ఎంత బాగా కనిపిస్తాయి ఈ స్టోన్ ఇయర్ రింగ్స్. ఎప్పటికీ బోర్ కాదు, ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు. నా చిన్నప్పటి నుంచి మెయిన్గా ఖుషీలో భూమిక పెట్టుకునేది. నా 9th క్లాస్లో వచ్చింది ఖుషీ సినిమా. సో అప్పటి నుంచి నేను అలాగే ఫాలో అయ్యేదాన్ని. ఇలాంటివే తీసుకున్నప్పుడు 500కి గోల్డ్ వచ్చాయన్నమాట ఇలాంటి స్టడ్స్. ఇప్పుడు 800కి రోల్డ్ కూడా వస్తున్నాయి. సో ఏం చేయలేము,
అందుకనే మళ్ళీ నాకు ఇవి తీసుకోవాలనిపించి ఇవి తీసుకున్నాను. అండ్ ఎలాంటి ప్యాంట్ షర్ట్స్ పైన, నా వెస్ట్రన్ ఫ్రాక్స్, కుర్తీస్, ఎలాంటి వాటిపైన ఇవి చాలా చాలా బాగుంటాయి. సో ఇది నేను ఆకృతిలో షాపింగ్ చేసిన షాపింగ్. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఉంటా, బాయ్. నేను ఆకృతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న అసలు ప్రోడక్ట్ మర్చిపోయానండో. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోద్దు, అక్కడే ఉండండి. ఇదే అసలు ప్రోడక్ట్. దీన్ని చూపించడమే మర్చిపోయాను నేను. ఎస్, మైక్ కూడా తీసేసి దుకాణం అంతా సర్దేశాను. తర్వాత గుర్తొచ్చింది పక్కన ఏంటబ్బా కవర్లో ఉంది అని చెప్పి చూస్తే ఇదే. దీని గురించి గంటలు వెయిట్ చేశాను అనమాట, తీసుకోలేదా. ఎంత బాగున్నాయంటే అసలు ఈ జుమ్కాస్ సూపర్, అసలు వదలలేకపోయాను అనమాట. ఎంతో తెలుసా, 2500కి వచ్చాయి. ఇవి 90% 70% సిల్వర్ అట. ఒరిజినల్గా మనం సిల్వర్లో కొనాలంటే ఇవి చాలా చాలా కాస్ట్ ఉంటాయండి. సో కొంచెం మనం 1 గ్రామ్తో పోల్చుకోకూడదు ఎప్పుడు వీటిని. సిల్వర్తో పోల్చుకుంటే కొంచెం మనకి ఇవి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. సో ఇప్పుడు ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీరు హాయిగా వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.